నేనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు అంటున్నాడు. అంటే దేవుడి యొక్క జ్ఞాన రహస్యాలు మనకు తెలియజేయడం మేలు అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞాన రహస్యాలు అంటే దేవుని దగ్గర ఉన్న జ్ఞానం, దేవుని దగ్గర ఉన్న రహస్య జ్ఞానం మనం తెలుసుకుంటా మనకు మేలు. మనం లోకంలో ఎంతో జ్ఞానం తెలుసుకుంటూ ఉంటాం, కానీ నిజంగా అది మనకి మేలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానమైన రహస్యాలు తెలుసుకుంటమే అది మనకు మేలు అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానమైన రహస్యాలు తెలుసుకుంటాం అది మేలు. ఎందుకంటే దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంటున్నది. దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉన్నమాట. ప్రతి విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుని మన జ్ఞానం ఏమంటుందండి, ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఎదురు చూసుకుని వెళ్తాం, ఏదైనా కట్టాలంటే దానికి మంచి రోజు చూసుకుని ఆ పని ప్రారంభిస్తాం. ఏ చేయాలన్నా మనం తలంపు ఏ చెయ్యాలా అని ఆలోచన వచ్చిన తర్వాత చేసేయగలం. మనం ఏ పని ఉందనే చేయలేం లోకంలో. కానీ దేవుని జ్ఞానం, నీకు తలంపు వచ్చిందంటే అది ప్రార్థన చేసుకుని నువ్వు ప్రారంభించాకమ్మ. దేవుడు ఏ పని చేయాలన్నా నువ్వు ప్రార్థన చేసుకుని ప్రారంభించాకున్నాడు. కానీ మా మనుషులుగా మనం లోక జ్ఞానం దానికి భయపడుతూ ఎవరి దగ్గరకో వెళ్ళి నేను ఈ పని చేయాలనుకుంటున్నానండి, ఈ పని ప్రారంభించాలనుకుంటున్నాను, ఏ రోజు చేయమంటారు అని భయపడుతూ మనం జీవిస్తాం అన్నమాట. లేదా ఎప్పుడో ఆ మంచి రోజు వచ్చినప్పుడు, మంచి రోజు లేకపోతే అప్పుడు మనం ఆ పని చెయ్యం, మంచి రోజు వచ్చినప్పుడు ఆ పని చేస్తాం. కానీ దేవుడు జ్ఞానం ఎల్లప్పుడూ మంచిదే. అందుకనే దేవుడు 6 రోజులు సృష్టి నిర్మాణం చేసి ఏమన్నాడండి, మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దేవుడు నిర్మించిన రోజన్నీ కూడా మంచియే. నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఏ పని పూనుకున్నా దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. యథార్థంగా జీవిస్తూ ఏ పని మొదలు పెట్టినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయమే కలుగుతుంది. నువ్వు అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ నువ్వు ఏ మంచి రోజులు నువ్వు కార్యం మొదలుపెట్టినా నీ అక్రమాలు, నీ అన్యాయాలు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టవు. అందుకని మనం ఇక్కడ దేవుడు జ్ఞాన రహస్యాలంటే ఏంటండి, ఇవే జ్ఞాన రహస్యాలంటే ఇవే. చాలామంది ఇగో ఇలాగా దేవుడు వాక్యాన్ని మీ స్టేటస్లో పెట్టుకుంటే, చాలామంది సెల్ ఫోన్లో చూస్తాం, దేవుడు వాక్యాన్ని స్టేటస్లో, ఈ వాక్యాన్ని స్టేటస్లో పెట్టుకుంటా ఉంటే మీకు ధనమే ధనం, ధనమే ధనం అని చెప్తాను అనమాట. ఈ వాక్యం స్టేటస్లో పెట్టుకుంటే, లేకపోతే ఇగో ఈ స్టేటస్లో పెట్టుకుంటే, బొమ్మలు పెట్టుకుంటే మీకు నిత్యం ధనం వచ్చేస్తాను నేను. ధనం మన జీవితం మార్చుకుంటే ఆ మార్పు ద్వారా వస్తుంది తప్ప మనం ఏ చేస్తే దాని ద్వారా ధనం వస్తే ప్రతి ఒక్కరు చేసేస్తారు. ఏం చేస్తారండి, ఏ జాబ్కి వెళ్ళకుండా, చదువుకి వెళ్ళకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా అవి స్టేటస్లో పెట్టేసుకుంటే ధనం వచ్చేస్తారు. చదువుకున్న చదువు మానేస్తారు, జాబ్ చేసేవాడు జాబ్ మానేస్తారు, వంట కూడా మానేస్తారు, మనం డబ్బు వచ్చేస్తాం. ఎలా వచ్చేస్తుంది, ఎవరు చేసే మనం చెయ్యకపోతే ఏది కూడా జరగదు. అందుకని మనం వీటిని ఏవో కళ్ళబొల్లి మాటలకి నమ్మకూడదు. కానీ జ్ఞాన రహస్యాలు మనం తెలుసుకోవాలా. జ్ఞాన రహస్యాలు మనకు తెలుసు, జ్ఞాన రహస్యాలు కొన్ని, కానీ దాన్ని నమ్మం. ఎవరో ఏదో అంటే ఆ మాటలని నమ్ముతుంది తప్ప ఇల్లు కట్టుకుని ఇంట్లో మనం సుఖంగా క్షేమంగా ఉండాలంటే మనం ఎలా జీవించాలండి, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా ఒకరు మేలు చేస్తూ మనం జీవిస్తే మన ఇంట్లో దేవుడు కాపాడతాడు. మనం అన్యాయం చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి ఇంటికి ఆ నిమ్మకాయలని, కొబ్బరికాయని, బూడిద గుమ్మడికాయని, పటికి బెల్లం అని, లేదా ఎర్రగొడ్డ అని, లేదా రకరకాలు ఇంటి నిండా కట్టుకుంటే మనకు క్షేమం వస్తుందా? మనం చేసే అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, లంచాలు, దొంగతనాలు ఇవన్నీ చేసి ఇంటికి అన్నీ ఎలగట్టుకుంటే నీకు క్షేమం వస్తుందా? రాదు. ఇంటికి ఎన్ని ఎలగట్టినా అవి ఎంతది, 1000 రూపాయలు అడిగితే అన్ని రకాలు వచ్చేస్తాయి. ఇంచుమించు ఇంటికి ఇప్పుడు ఎన్ని కడుతున్నారు, ఒక 10-15 రకాలు కడుతున్నారు ఇల్లుని కాపాడడానికి. అవి ఎంత పెద్ద పోపలం అయ్యి ఒక 1000-1500 ఇస్తే మొత్తం అన్ని రకాలు వచ్చేస్తాయి. అన్ని రకాలు కడిస్తే నీకు క్షేమం వచ్చేస్తుందా? రాదు.
ఏయో కట్టుకుంటామని నీకు క్షేమం రాదు. నీకు క్షేమం రావాలంటే ఏం చేయాలా? జ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలి. నువ్వు నిజంగా నీకు క్షేమం ఇచ్చేది ఏది, ఆ జ్ఞానం ఇచ్చేది ఏది, ఆ రహస్యం ఏంటి, అది మనం తెలుసుకోవాలి. ఆ రహస్యం ఏంటంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడమే నీకు మేలు తప్ప నువ్వు ఎన్ని కట్టుకున్నది నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి అది మేలు కదన్నాడు. అందుకని యోబు ఏంటంటే జ్ఞాన రహస్యాలు తెలుసుకుంటా నీకు మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నువ్వు తెలుసుకుంది. అప్పుడు జ్ఞానం నీ యోచన కంటే నీ ఆలోచనకు మించిందని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. నీ లోకాలోచనకు ఎంత మించిందో జ్ఞానం అని అప్పుడు తెలుసుకుంటావు. 29 అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. పూర్వకాలం ఉన్నట్లు నేనున్నాళ్ళు ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములో ఉన్నట్లు నేనున్నాళ్ళు ఎంత మేలు అని. అంటే దేవుడు నన్ను కాపాడుచున్న దినముల్లో ఉన్నట్లు నున్నయాళ్ళ ఎంతో మేలు. అంటే దేవుడు మనల్ని కాపాడే విధంగా మనం ఉంటే మనకు అది ఎంతో మేలు అంటాడు. దేవుడు మనం కాపాడే విధంగా, లేదా దేవుడు మనం సహాయం చేసే విధంగా, దేవుడు మనం ప్రార్థన చేస్తే మన మొరని మనకు సహాయం చేసే విధంగా ఉంటే మనకెంతో మేలు. మనకెంతో మేలు. కానీ దేవుడు సహాయం చేస్తే నాకు మేలు అని మనం అనుకుంటామా? లేకపోతే నేను తప్పులు చేసినా, అన్యాయం చేసినా, అక్రమాలు చేసినా వాటి ద్వారా సంపాదించుకున్నా నాకు మేలు అనుకుంటామా? మనం లోకంలో ధనం సంపాదించుకుంటే ఎక్కువ మేలు అనుకుంటాం తప్ప దేవుడే నాకు మేలు చేస్తే అదే నాకు నిజమైన మేలు అని మనం చాలామంది అనుకోమన్నాం. కానీ ఇక్కడ యోబు ఏమన్నాడంటే దేవుడు మనకు మేలు చేస్తే అది నిజమైన మనకి ఎంతో మేలు అన్నాడు. అంటే దేవుడు మేలు చేసేటట్లుగా మనం ఉండాలా, దేవుడు మనం కాపాడేటట్లుగా మనం ఉండాలన్నమాట. దేవుడు మనం కాపాడాలంటే దేవుడు మంచివారిని కాపాడుతాడా, చెడ్డవారిని కాపాడుతాడండి? ఏమండి, దేవుడు మంచివారిని కాపాడుతాడా, చెడ్డవారిని కాపాడుతాడా? మంచివారినే కాపాడుతాడు. మంచివారంటే ఏ పాపము చెయ్యని వారినే దేవుడు కాపాడుతాడు. అందుకని దేవుడు కాపాడాలంటే మనం ఏం చెయ్యాలా? ఏ పాపం అన్నా సరే ఇది పాపం అని మనకు తెలిసినప్పుడు వెంటనే దాని జోలికి మనం వెళ్ళకూడదు. అందుకని పాపానికి దూరంగా పారిపోండి అంటాడు. అంటే పాపానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడు దేవుడు మనం కాపాడతాడు. పర్లేదు లాభం వస్తుంది అని పాపం చేసుకుంటా లాభం గురించి, లేదా మనకి నాకు నచ్చిందని, బాగుందని మనం రకరకాలుగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే సంతోషిస్తుందని, లేదా ఫ్రెండ్స్ గురించో, స్నేహితుల గురించో, లేదా బంధువుల గురించో మనం పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే, బాబు ఈ తప్పు ఇలా చెయ్యకపోతే మా బంధువులు ఊరుకోరండి, ఇలా ఉండకపోతే మా స్నేహితులు ఊరుకోరండి, వాళ్ళతో కలిసి ఉండకపోతేని అని మనం వాళ్ళతో కలిసిపోయి పాపం చేస్తూ ఉంటే మనకు దేవుడి సహాయం మనకు వస్తుందా? రాదు. దేవుని సహాయం ఎప్పుడు కూడా మనకు ఎలాగొస్తుంది అన్నాడు? దేవుడు నన్ను కాపాడుచున్న దినములు ఉన్నట్లు నేను ఉన్నేళ్ళు ఎంతో మేలు. అంటే దేవుడు కాపాడేటట్టు మనం ఉండాలి తప్ప మన ఫ్రెండ్స్ కాపాడతారని, లేదా మన బంధువులు కాపాడతారని, మన స్నేహితులు కాపాడతారని మనం ఎప్పుడు కూడా పాపపు జోలికి మనం వెళ్ళకూడదు. అన్నమాట. ఎందుకంటే మన స్నేహితులు, మన బంధువులు కూడా ఎన్నాళ్ళు కాపాడతారండి? మన దగ్గర డబ్బు ఉందని చెప్పి, మన అవసరం ఉందని చెప్పి, మన దగ్గర ధనం లేకపోయినా, మన అవసరం వాళ్ళకి లేకపోయినా మన వంక వాళ్ళు చూడరు. కానీ మన తండ్రి అయిన దేవుడు మన దగ్గర ధనం ఉన్నా, ధనం లేకపోయినా, అందం ఉన్నా, అందం లేకపోయినా, ధనం ఉన్న మన దేవుడు ఎప్పుడు కూడా ముదువ శశివుడు కూడా ఎత్తుకుని ముద్దాడవాడిని నేనన్నాను. అంటే మన తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే ధనం ఉన్నా లేకపోయినా ఆ పిల్లల్ని ఎలాగైతే వాళ్ళు ప్రేమిస్తారో దేవుడు అంతకన్నా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు మనం ప్రేమించేటట్లు, దేవుడు మనకి మేలు చేసేటట్లు మనం జీవించాలి తప్ప మనుషుల మెప్పు గురించి మనం ఎప్పుడు కూడా పాపంలోకి వెళ్ళిపోకూడదు అన్నమాట.